హలో ఫ్రెండ్స్, నేను మీ యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను గోరుచిక్కుడుకాయ వేపుడు మా ఇంట్లో ఎలా చేస్తామో చూపించబోతున్నాను. ఈ ప్రాసెస్లో గనక గోరుచిక్కుడు వేపుడు చేశారంటే ఇది ఇష్టం లేని వారు కూడా ఇష్టంగా 4 ముద్దలు ఎక్కువే తింటారు. మరి ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో 1/2 కేజీ శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన చిక్కుడుకాయలను తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిక్కుడుకాయలు జస్ట్ మునిగే వరకు వాటర్ వేసి 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు లేదా సాల్ట్ వేసి మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. ఇలా 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోనివ్వాలి. ఈలోపు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసి కాస్త డ్రై రోస్ట్ చేయాలి. తర్వాత ఇందులో ఒక 10 నుంచి 15 ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఇవి కాస్త వేగిన తర్వాత చివర్లో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి నువ్వులు చిటపటలాడే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇలా కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత చూడండి, చిక్కుడుకాయలు ఇలా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని చిల్లులు గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న దినుసులు వేసి కాస్త ఉప్పు వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు వేసి మరలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో పోపు దినుసులు, కరివేపాకు, ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసి ఆనియన్ సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కారం వేసుకోవాలి. కారం చూసుకొని వేసుకోండి. ఒకవేళ ఎండుమిర్చి ఎక్కువ కారం ఉన్నవి అయితే కాస్త కారం పక్కకు తీసుకొని చూసుకొని వేసుకోండి. ఈ కారాన్ని ఆయిల్లో 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత ఇందులో మనం ఉడికించుకున్న చిక్కుడుకాయలు వేసి మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే కాస్త వేసుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. రెండు 3 నిమిషాల తర్వాత చివర్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడుకాయ వేపుడు రెడీ అయినట్లే. ఫ్రెండ్స్, ఈ గోరుచిక్కుడుకాయ వేపుడు గనక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.